నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాసరియం అనే రచనను నమ్మాళ్ళవారు రచించారు. ఈ తిరువాసరియ్యము నాలాయిర దివ్య ప్రబంధములో 7 పాశ్రములతో నిండి ఉన్నది. వైకుంఠములో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడే మోక్షప్రధానుడు అని చెబుతూ ఆ స్వామి రూపమును, ఆ స్వామి శక్తిని నమ్మాళ్ళవారు ఈ తిరువాసరియంలో తెలియచెప్పారు. ఈరోజు తిరువాసరియం యొక్క 7 పాశ్రముల అర్థమును చూద్దాము. మొదటి పాశ్రం యొక్క అర్థము: స్వచ్ఛమైన తెల్లని పాల కడలి అలల నడమున ఆకుపచ్చ రంగు ఆదిశేషుడు తన చల్లని మృదువైన శరీరమును పానుపుగా చుట్టి వెలిగే 1000 పడగలను అందమైన చేతి ఆకారపు గొడుగుగా చెయ్యగా, మెత్తటి పానుపుపై ఎర్రటి మరకతమణి వర్ణముతో మెరిసే మేఘపు రంగు పర్వతాకారుడు సప్తవర్ణ సూర్యకాంతులతో పాటు మిణుకుమణుకుమని మెరిసే నక్షత్ర కాంతులను కలగలుపుకొని చంద్రుడి చల్లదనమును మించిన చల్లదనముతో ముల్లోకములలోని వారు పూజించే దివ్య పాదములతో పీతాంబరము, కిరీటము, కంటి మొదలగు ఆభరణములలో అద్భుతమైన అపురూప రత్న మణిమయ బంగారు వజ్రములను ధరించి ఆ వెలుగుల కాంతులలో మెరిసే నాభిలోని తామర పువ్వు రంగు దివ్యమైన పగడపు అదరముపై చిరునవ్వు చిద్విలాసము చేస్తుండగా, అద్వితీయ సుందరాకారముతో ఎర్రబారిన కలువ కన్నులను మూసుకొని యోగనిద్రలో మునిగి ఉన్న శ్రీమన్నారాయణుడే మోక్షప్రధానుడు. రెండవ పాశ్రం యొక్క అర్థము: భోగభాగ్యములు, సిరి సంపదలు, అష్టైశ్వర్యములతో తులతూగుతున్న మానవులు జ్ఞానముతో వివేకవంతులై ఈ మానవ జన్మలోనే సాధ్యపడి సాధించగలిగే అద్వితీయమైన పరమపద పురుషార్థము అయిన మోక్షమును పొందాలి అని అనుకొని అత్యంత భక్తిభావమును పొంది ముల్లోకములలోనే అత్యంత శక్తి సంపన్నుడై అన్ని లోకములను తన సంకల్పముతో సృష్టించిన ఆ దేవాది దేవుడై ప్రకాశించే అందమైన దివ్యపాద పద్మములపై తమ ఆత్మను కరిగించుకొని సమర్పిస్తున్నారు. మూడవ పాశ్రం యొక్క అర్థము: కులగిరులలోని విశాలమైన మందర పర్వతమును కవ్వముగా చేసుకొని పడగల సర్పరాజు వాసికి శరీరమును త్రాడుగా చుట్టి చల్లని క్షీరసాగరమును చిలికే సమయములో ముల్లోకములలోని వారు త్రిమూర్తులలో ముఖ్యుడైన శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించగా, వారి కోరికను తీర్చుటకు ఆకాశమును అంటుతున్న అలలతో ఎగిసిపడే క్షీరసాగరము కకావికలము అయ్యేటట్లు, దిక్కులు ప్రతిధ్వనించేటట్లు అరుస్తున్న పామును చుట్టిన పర్వతమును వెలిగే తన వక్షస్థలముపై ఉంచుకున్న అద్భుతమైన శక్తి కలిగిన ఆ కూర్మరూపధారుడిని, ఆ భగవంతుడిని ఈ యుగములో సేవించే భాగ్యము కలగడము మనకు గొప్ప అదృష్టమే. నాలుగవ పాశ్రం యొక్క అర్థము: నీటితో అన్ని లోకములను అల్లకల్లోలము చేస్తూ సకల ప్రాణులను నాశనము చేస్తున్న ప్రళయకాలమున అన్ని ప్రాణుల ఆత్మలకు ఆశ్రయమును ఇచ్చిన అద్వితీయ కారణుడు ఆ శ్రీమన్నారాయణుడు ప్రళయము తర్వాత తన నాభి నుండి తొలి అంకురముగా బ్రహ్మదేవుడిని, తర్వాత త్రినేత్రుడిని, దేవతలను సృష్టించి తన సంకల్పముతో ముల్లోకములలోని సకల ఆత్మలను సృష్టించిన ఆ భగవంతుడి దివ్య పాద పద్మములకు ఈ యుగములో సేవ చేస్తూ మంగళములు తెలపగలిగే భాగ్యము కలగడము ఎంత గొప్ప అదృష్టమో. ఐదవ పాశ్రం యొక్క అర్థము: ఈ లోకములన్నీ ఆశ్చర్యముగా చూస్తుండగా, బ్రహ్మాది దేవతలు అందరూ కీర్తిస్తుండగా, 1000 సూర్యులు ఒక్కసారే ఉదయించిన అద్భుతమైన దివ్య తేజస్సుతో మణిమయ కిరీటము వెలుగుతుండగా, 1000 చేతులు పెద్ద పెద్ద వృక్షములై ఆకాశమంతా నిండిపోతుండగా, తామరల వంటి విశాలమైన కన్నులు, దొండపండు వంటి ఎర్రని అదరముతో తేజోవంతమైన వామనుడు కారణ జన్ముడై పెరిగి ఒక పాదముతో ఈ భూమిని, మరొక పాదముతో ఆ ఆకాశమును కొలవగా, వెలిగే అందమైన ఆ దివ్య పాదములకు ఈ లోకములన్నీ దాసోహమైనవి. ఆరవ పాశ్రం యొక్క అర్థము: ఎదురుగా కన్న తల్లి ఉండగా
ఆమెకు సేవ చేయడం మరిచిపోయి ఆమె బొమ్మకు సేవ చేస్తున్న ఈ లోకపు స్వభావము చాలా చిత్రముగా ఉన్నది. ఇది ఏమి విచిత్రము! అనేక జన్మల పాపకర్మల నుండి మన ఆత్మను రక్షించి మనకు మోక్షమును ప్రసాదించే భగవంతుడు, అన్ని లోకములను రక్షించే ఆ శ్రీమన్నారాయణుడే అని తెలిసినా ఈ మానవ జన్మలో సాధ్యపడే మోక్షము గురించి మరిచిపోయి సుఖదుఖములకు నిలయమైన గొప్ప కోరికల వలయములో కొట్టుకొని పోతూ ఎవరెవరినో పూజిస్తున్నారు. 7వ పాసురం యొక్క అర్థము: చల్లదనమును కురిపించే తెల్లని చంద్రుడిని, సిగలో సింగారించిన శివుడిని, 4 ముఖములు కలిగిన బ్రహ్మదేవుడిని, చిగురు కాంతి మెరుపుల దేవతలను, ఆ దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడిని, వెలిగే వెలుగు కిరణములతో మండే సూర్యుడిని, చెల్లని వెన్నెలల వెలుగుల నిండు చంద్రుడిని, పనికిరానివి ఏదీ లేనటువంటి అన్ని లోకములను, సకల ప్రాణులు నివసించే ఈ భూమిని, ఈ అగ్నిని, ఈ నీటిని, ఈ గాలిని, వెలిగే ఆకాశమును అన్నిటినీ ప్రళయకాలమున తన పొట్టలో దాచుకొని ఒక మర్రి ఆకుపై చిన్ని బాలుడై అమాయకముగా పడుకున్న సర్వమంగళ సౌందర్య దివ్య విగ్రహ రూపముతో అంతులేని ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ ఉండే భువనమోహన సుందర సాక్షాత్కారుడు అయిన శ్రీమన్నారాయణుడే మోక్షప్రధానుడు. పరమ పావనమైన ఆ స్వామి దివ్యపాద పద్మములే సకల ప్రాణుల ఆత్మలకు నిలయము. అది ఏ పరమపద వైకుంఠము. యజుర్వేద సారములో చెప్పబడిన మోక్షప్రధానుడు అయిన ఆ భగవంతుడి దివ్య పాద పద్మములను ఎల్లవేళలా కొలిచి సేవిస్తాము అని నమ్మాళ్వారు ఈ తిరువాసిరీయంలో చెప్పుకుంటూ వచ్చారు. తిరువాసిరీయము సమాప్తము. నమ్మాళ్వారుడి దివ్య పాద పద్మములకు నమస్కారములు.